కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వాక్థాన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శివాని నగరం పాల్గొని హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడారు. సమాజంలో హృదయ ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వాక్థాన్ అవసరమని చెప్పారు. అనంతరం డాక్టర్ నాగశ్రీ హరిత మాట్లాడుతూ ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవనశైలి నేపథ్యంలో యువతలోనూ గుండె సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. శారీరక శ్రమ, అసమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయని చెప్పారు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడంతో పాటు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేసుకోవడం వల్ల గుండె జబ్బులను రాకుండా అరికట్టవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే డోంట్ మిస్ ఎ బిట్ అనే థీమ్తో జరుగుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ 29th వరల్డ్ హార్ట్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాము. కాకుంటే ఇక్కడ మనం ముందు గమనించాల్సింది ఏంటంటే, మన క్లోజ్ రిలేటివ్స్ మనం ఫ్రీక్వెంట్ గా వింటాం, నిన్న దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా కొలాప్స్ అయ్యారు అని. కానీ 80% ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ ని ప్రివెంట్ చేయవచ్చు. సో చిన్న చిన్న జాగ్రత్తల్ని మనం పట్టించుకుంటే మనం సడన్ డెత్ ని మనం ఆపొచ్చు అన్న ఉద్దేశంతో జనాలందరికీ ఈ మెసేజ్ రీచ్ అవ్వడం కోసం ఈ వరల్డ్ హార్ట్ డే ని మనం ఉపయోగించుకొని అవేర్నెస్ పెంచడం కోసం గవర్నమెంట్ ని మళ్ళా ఒకసారి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఆపడానికి కావాల్సిన పాలసీస్ ని తయారు చేయడం కోసం మనం ఈ వరల్డ్ హార్ట్ డే వరల్డ్ వైడ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు జబ్బును ఎర్లీగా రికగ్నైజ్ చేయడం, ఎర్లీగా హాస్పిటల్ ని రీచ్ అవ్వడం, అసలు జబ్బు రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ హార్ట్ డే రోజు ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మనం ఈ ఫ్లాష్ మార్క్ కానీ, వాకథాన్ కానీ, ఈవెంట్ కానీ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అందరికీ హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి. 29 సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్ గా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఏదైనా మనం పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము, అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బుల నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా మనం చేసేది ఏంటి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎవరెవరికి హార్ట్ డిసీజెస్ వస్తాయి, గుండె జబ్బుల లక్షణాలు ఏమిటి, ఎలా మనం ప్రివెంట్ చేసుకోగలగాలి ఈ జబ్బులు అనే దాన్ని పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే డోంట్ మిస్ ఎ బీట్. అంటే గుండె జబ్బులతో మనందరం చూస్తాం, సడన్ గా డెత్ అయిపోవటం, సడన్ గా కుప్పకూలిపోవటం, ఇలాంటి చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈ రోజు. ఇలాంటివి జరగకుండా ఉండాలి, ఒక్క మనిషిని కూడా మనం కోల్పోకూడదు అనేది డోంట్ మిస్ ఎ బీట్ అనే అర్థం. సో ఈ థీమ్ ని మనం అందరూ జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందరూ ఎంత సాధ్యమైనంత వరకు జబ్బు గురించి తెలుసుకోవాలి. ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే చిన్న చిన్న సిగ్నల్స్ మన బాడీ ఇస్తా ఉంటుంది. హార్ట్ అటాక్ రాబోయే ముందు 90% మందికి అధ్యయనాల్లో చెప్పేది ఏంటి అంటే 90% మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు కానీ, సడన్ డెత్ అయిపోయే ముందు కానీ ఏదో ఒక సిగ్నల్ కనిపిస్తుంది అని. సో ఇలాంటి సిగ్నల్స్ మనం మిస్ అయిపోతే మనం ఒక ప్రాణాన్ని కోల్పోతున్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనకి ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం. సో దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఒక ముఖ్యమైన ఈవెంట్ గా కన్సిడర్ చేసి మన హార్ట్ ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ ని మనం చూసుకొని ముందుకెళ్ళాలి అనే దాంతో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ కిమ్స్ ఇక్కడ మీకు ఎంత ఆప్యాయత చూపించినందుకు మీరు మళ్ళీ మళ్ళీ మా దగ్గర రావాలి. మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి. మీరు మంచి సినిమాలు రావాలి, మీరు మంచి స్టార్ అవ్వాలని మా అందరి తరఫున
Administrators, please